ఆకాష్ ఆకాష్ నేను వచ్చాను. సో వాట్? బయట కార్ ఎవరిది? మనదే. వాట్? నాకు చెప్పకుండా కార్ కొన్నావా? మొన్న నాకు చెప్పేస్తున్నావా? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. మీరా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఈరోజు. మొగుడిని వదిలేయటము, సూసైడ్ చేసుకోవటం అమ్మాయిలకి ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య. ఏమైంది? తినాలనిపించట్లేదు. ఏ? తినాలనిపించట్లేదు అంతే. నీ ఎక్స్ట్రా టేబుల్ దగ్గర కాదురా, బెడ్ మీదకి వస్తావుగా, అప్పుడు చెప్తాను. దొంగ సచ్చినోడా. వచ్చేస్తున్నాడు. వెన్నెల్లో మంచా ఊహించుకుంటున్నావా? కాదు, నువ్వు నలిపే నా దిండు ఉంచుకుంటున్నా. ఇస్తావా? పోయ్. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సార్ మీ పేరేంటి సార్? రామచంద్ర. రామచంద్ర మహా. మీ గోత్రం ఏంటండి? అర్జునాయన. అర్జునాయన గోత్రం మహా. మీ ఆవిడ పేరేంటి? సావిత్రి. సావిత్రాయన మహా. ఓం విద్యుద్వాయన మహా. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయి మహా. నీ పేరేంటబ్బా? ప్రియాంక. ప్రియాంక ఆయన మహా. మీ ఆయన పేరు? లింగబాబు. లింగబాబు ఆయన మహా. మీ గోత్రం ఏంటి? పాణిగోత్రం. పాణిగోత్రాయ మహా. మీరు ఇటండి. ఒక నిమిషం ఆగమ్మా, ప్రసాదం తీసుకోమ్మా. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజ రామ రామ రాజా. గ్రో అప్ నాయనా. అవును, ఇంకా రెడీ అవ్వలేదు. ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఎందుకని? వెళ్ళాలనిపించట్లేదు అంతే. అయినా నువ్వేంటి ఈరోజు ఇంత తొందరగా వెళ్తున్నావు? హీరో బాలకృష్ణతో మీటింగ్. వస్తావా? హలో. అలాగే. ఆకాష్ వెళ్ళిపోయాడు. అబ్బా, నీకోసమే వెయిటింగ్. అమ్మో, ఆకాష్ వచ్చినట్టున్నాడు. ఓకే. We don't need any baby soaps. వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఫుల్ డే హాఫ్ సారీతో మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు?
హే మీనాక్షి, వస్తున్నావా? వస్తున్నాను, కానీ అక్కడికి కాదు. అదేంటి సడన్ గా ప్లాన్ చేంజ్ చేసావు? చెప్తా మదన్, ముందు నువ్వు మైండ్ స్పేస్ బస్ స్టాప్కి వచ్చి నన్ను పికప్ చేసుకో. ఓకే ఓకే బాయ్. ప్లీజ్ ఇంకా నన్ను వదిలే. నువ్వేం చేసినా సరే నేను కమిట్ అవ్వను. నీ ఫ్రెండ్ మీరా కూడా ఇలాగే అంది మొదట్లో. మీరానా? మీరాకి నీకు ఏం సంబంధం? షాక్ అయ్యావు కదా. అసలు మీరా ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుందో నీకు తెలుసా? మీరా కూడా నీలాగే ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంది. తన హస్బెండ్కి నీ హస్బెండ్కి ఉన్నట్టే ఒక వీక్నెస్, తనపై అనుమానం. మీరాని ఫాలో అయ్యాను, ఫొటోస్ తీశాను. మరో రోజు మీరా బాత్రూంలో స్నానం చేస్తుంటే వీడియో తీశాను. ఆ ఫొటోస్ ఇంటికి పంపించి ముందు మీరాపై తన హస్బెండ్కి అనుమానం క్రియేట్ చేసి, ఒక్కసారి నాతో కమిట్ అవుతావా లేదా ప్రపంచానికి నీ న్యూడ్ వీడియోస్ చూసే ఫెసిలిటీ ఇస్తావా అని చాయిస్ ఇచ్చాను. నా హస్బెండ్ అన్న దూరం చేసుకుంటాను, కానీ నీకు మాత్రం కమిట్ అవ్వను. నేను చేసే టార్చర్ తట్టుకోలేక, నాతో కమిట్ అవ్వలేక సూసైడ్ చేసుకోవాలనుకుంది. కానీ ఎప్పటికైనా నాకు కమిట్ అవ్వాల్సిందే.